హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం షేర్స్, స్టాక్స్, ఇండెక్స్ల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. షేర్ మార్కెట్ గురించి ఎటువంటి నాలెడ్జ్, జీరో నాలెడ్జ్ వారి కోసమే ఈ వీడియో అనేది చేయబడుతుంది. సో, షేర్స్, షేర్ అనేది ఒక యూనిట్, ఒక కంపెనీ ఉందనుకోని, కంపెనీలో ఒక యూనిట్ని మాత్రం యూనిట్ ఒక షేర్ అంటాము. స్టాక్ అనేది ఒక కంపెనీ అన్నట్టు. స్టాక్ అనేది ఒక కంపెనీ. ఇండెక్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్‌ని కలిపి ఒక ఇండెక్స్ క్లబ్ చేసి గ్రూప్ చేశారు. ఆ గ్రూప్‌ని మనం ఇండెక్స్‌లు అంటాము. ఇండెక్స్‌లు అనేవి చాలా రకాలున్నాయి. నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్. షేర్స్ చూసినట్లయితే నిఫ్టీ 50లో మనకు 50 స్టాక్స్ ఉంటాయి. 50 స్టాక్స్‌లో మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఆహ్, అందులో మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్‌ని చూసి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. దివిస్ ల్యాబొరేటరీస్ అనుకోండి, ₹4,973 పెట్టి ఒక షేర్‌ని పర్చేజ్ చేయొచ్చు. ఒక షేర్‌ని. ఒక షేర్‌ని పర్చేజ్ చేయాలంటేనే ₹4,973 పే చేయాల్సి ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనుకోండి, 1658, డాక్టర్ రెడ్డీస్ 6,945, సన్ ఫార్మా ₹1,729, బ్రిటానియా 5,766. ఈ యొక్క రెస్పెక్టివ్ కంపెనీని బట్టి, అంటే రెస్పెక్టివ్ స్టాక్‌ని బట్టి మన యొక్క షేర్ ప్రైస్ అనేది ట్రేడింగ్ అవుతా ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఈరోజు 2 ఆగస్ట్ 2024 స్టాక్ మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ 50 24,789 దగ్గర ఓపెన్ అయ్యి 24,851 హై ఫామ్ చేసి 24,686 లో ఫామ్ చేసి 24,717 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 293 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. అలాగే మనం ఇండెక్స్‌లు చూసామనుకోండి, నిఫ్టీ నెక్స్ట్ 50 సేమ్ ఇది కూడా అలాగే 966 పాయింట్స్ లాస్ అయ్యి 73,328 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 51,350 దగ్గర క్లోజ్ అయింది. 213 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. లాస్‌లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ సర్వీసెస్ 69 పాయింట్స్ లాస్‌లో క్లోజ్ అయింది. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో అనేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.